యుద్ధం మానేసి కూర్చున్నావు కదా, ఎందుకయ్యా మానేస్తానంటున్నావు అంటే అర్జునుడు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం తథైవ చ శశురాన్ అంటూ మొదలెట్టాడు. నా ఆచార్యుడైన ద్రోణాచార్యుడిని నన్ను ఎలా చంపమంటావు యుద్ధం చేసి? మాతులాన్ మా మేనమావ అయిన శల్యుడు, మరి నకుల సహదేవులకు మేనమావ అంటే వారికే అంతే కదా, ఆయన అవతల పక్షంలో ఉన్నాడు కదా, వాడితో ఇలా యుద్ధం చేయమంటావు? భ్రాతృన్ మా సోదరులే కదా, ఏమైనా ధృతరాష్ట్ర కుమారులందరూ మా సోదరులే కదా, వాళ్ళతో ఎలా యుద్ధం చేయమంటావు? ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ తథైవచ, నా కుమారుడు అభిమన్యుడెంతో దుర్యోధనుడు కుమారుడు కూడా అంతే కదా, నిజంగా వాళ్ళతో ఎలా యుద్ధం చేయమంటావు? పుత్రం దుర్యోధనుడు మనవాళ్ళు అంటే మాకు మనవాళ్లే కదా, వాళ్ళతో యుద్ధం ఎలా చేయమంటావు? పైగా పాండవుల కర్మ ఏమిటంటే సొంత మేనమా వెళ్ళి అవతల పక్షంలో చేరాడు, వాళ్ళతో యుద్ధం చేయాలి. యాదవులు శ్రీకృష్ణుడికి చాలా సఖ్యతతో ఉన్నవాళ్ళు, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వెళ్ళారు శ్రీకృష్ణుడి యొక్క నియోగం ప్రకారమే. వాళ్ళతో శ్రీకృష్ణుడే యుద్ధం చేయాలి, అర్జునుడు యుద్ధం చేయాలి. మన వాళ్ళతో మనమే యుద్ధం చేయవలసి రావడం ఎంత ఘోరం అండి. ఇది అర్జునుడు వేసిన ప్రశ్న. ఆయనకి శోకం ఇందువల్ల కలిగింది, భయం వల్ల కాదు. ఆయన భీష్ముడికి కూడా భయపడే రకం కాదు ఆయన. అలాంటి వాడైతే అర్జునుడంత లోకైక వీరుడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఎక్కడ బాధపడ్డాడు అంటే, నాకు విల్లు ఎలా పట్టుకోవాలో కృపాచార్యుడు నేర్పాడు, దివ్యాస్త్రాలన్నీ ద్రోణాచార్యుడు అందించాడు. మా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృపాచార్యుడు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ద్రోణాచార్యుడు, వాళ్ళిద్దరితో నేను యుద్ధం చేయనా? ఏం కర్మ ఇది నాకు? భీష్మ పితామహులు ఎటువంటి వాడు? తాను బ్రహ్మచర్యాన్ని పాటించి పెళ్లి చేసుకోవడం మానేసి మేమేదో మనవాళ్ళమో మునిమనవాళ్ళమో స్థాయిలో ఉండి మట్టిలో ఆడుకుంటూ ఉంటే, నేను ఆ మట్టి బట్టలతోనే వెళ్ళి తాత నీ ఒళ్ళో కూర్చుంటా అనగానే నేను మట్టితో ఉన్నానని కూడా ఆలోచించకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అర్జున మా వంశం పరువు నిలబెట్టేవాడు నువ్వేరా అని నన్ను ఆశీర్వదించేటటువంటి భీష్మ పితామహుడు మీద నేను బాణాలు వేయనా? పరమాత్మ శ్రీకృష్ణ నాకు సమాధానం చెప్పవయ్యా అన్నాడు. ఇది మమకారం అండి, ఇది అహంకారం కాదు. ఇది కానీ లోపాయకారిగా కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది కూడా అహంకారంలో భాగమే. మమ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అహం అనే దాని నుంచి వస్తుంది. సరిగ్గా సంస్కృతంలో శబ్దమంజరి తవ్వితే అర్థమవుతుంది. అహం అహం అని మొదలవుతుంది శబ్దవాక. అలా మొదలైంది మమ మే ఆవయోగనవు అస్మాకం నఖ అహం ఆవాం వయం అని ప్రథమా విభక్తి ఉంటుంది. షష్ఠీ విభక్తి వచ్చేసరికి మమ మే ఆవయోగనవు అస్మాకం నఖ అని షష్ఠీ విభక్తిలో మమ వస్తుంది. అంటే అహం ప్రథమా విభక్తి అయితే మమ షష్ఠీ విభక్తి. అహం ఉన్న చోటే మమ వస్తుంది. నా వాళ్ళు అంటున్నామంటే నేను అనేది లేకుండా నా వాళ్ళు ఎక్కడొస్తుంది? అందుకనే కృష్ణుడు భగవద్గీత ఎందుకు బోధించారంటే, చాలామంది తెలియక అనుకుంటాం మనం యుద్ధం చేయడానికి భగవద్గీత బోధించాడు. యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు చెప్పలేదండి. వాచకంగా చెయ్యకపో నీ ఇష్టం. యుద్ధాన్ని చేయకపోవడానికి నువ్వు చెబుతున్న కారణాలు ఉన్నాయి, అవి తప్పు. ఆ కారణాలతో యుద్ధం చేయమన్నాడు. మనమేనా యుద్ధం చేయవలసింది ఇదే. అలా చేస్తే తలరాత మారుతుంది. ఎందుకంటే మనకు తలరాత ఎక్కడుంది? ఇందాకే చెప్పుకున్నాం కదా, మనసులో జ్ఞాపకాల రూపంలో ఉంది, చిత్రగుప్తుడి రూపంలో అని చెప్పేసి. అవి మాటి మాటికి పైకి వస్తూ ఉంటాయి జ్ఞాపకాలు. ఎలా వస్తాయో తెలుసా? ఈ నాభి ప్రాంతంలో సరిగ్గా అంతర్వేష్ట అని ఒక నాడి ఉంటుందండి. యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో చెబుతారు ఆ విషయాన్ని. అంతర్వేష్ట అని ఒక నాడి ఉంటుంది. సరిగ్గా 100 నాడులు తీగల్లా చుట్టి 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 చుట్టబడినట్టుగా ఉంటాయి. 100 నాడులు చుట్టూ ఉంటాయి. ఈ 100 నాడులకి శరీరంలో ఉండే 72,000 నాడులు అనుసంధానం చేయబడతాయి. కనెక్టెడ్ అంటామే మనం. 100 నాడులు ఇక్కడ ఉంటాయి. ఈ 100 నాడులకి 72,000 నాడులతో అనుసంధానం ఉంటుంది. అందువల్లనే మొత్తం శరీరయాత్ర అంతా నడుస్తుంది. ఈ 100 నాడుల మధ్యలో ఉంటారండి నాభి భాగంలో జీవుడు. అరటి పువ్వు మధ్యలో ఉండేటువంటి మొగ్గలాగా ఇలా ఉండి ఇలా 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 అంటూ ఉంటాడు. ఆ జీవుడు వణికిపోతూ ఉంటాడు. వాడు ఎలా చూస్తాడో తెలుసా? ఊర్ధ్వముఖంగా చూస్తాడు. ఊర్ధ్వముఖంగా ఎందుకు చూడడం? హృదయస్థానంలో పరమాత్మ ఉంటాడు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టగా. పరమాత్మ జీవాత్మ రూపంలో ప్రతి శరీరంలోనూ హృదయంలో బొటనవేలు ఆకారంలో ఉంటాడు అని చెబుతారు. బొటనవేలు ఆకారం కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసినప్పుడు బాబు బొటనవేలంత ఉండే గులకరాయి ఒకటి తీసుకురమ్మని చెబుతారు ఖచ్చితంగా. ఆ దేవత స్థానంలో, తండ్రి స్థానంలో, పోయిన తల్లి స్థానంలో పెట్టడానికి బొటనవేలంత రాయి పట్టుకురమ్మంటారు. బొటనవేలు ఎందుకు? చిటికిన వేలు వాడచ్చు, పెద్ద గుండ్రాయి పట్టుకురమ్మనొచ్చు కదా. కుంకుడుకాయలు కొట్టుకోవచ్చు, ఎవడొద్దు అన్నాడు. కానీ కుదరదు. శాస్త్రమే. అందుకని బొటనవేలంత ఆకారంలోనే పరమాత్మ జీవాత్మగా హృదయంలో ఉంటాడు. కాబట్టి పోయినవాడు జీవుడు కాబట్టి వాడు పరమాత్మలో కలిశాడో లేదో మనకు తెలియదు. కాబట్టి బొటనవేలంత ఆకారంలో ఉండే గులకరాయి పట్టుకురా అని పట్టుకొచ్చిన రాయిని పెద్ద కొడుకు పురోహితుడు కలిసి శుభ్రంగా దాన్ని నీళ్లతో కడిగి శుభ్రం చేసి అక్కడ పెట్టి సమస్తమైన ఉపచారాలు దైవేద్యాలు దానికే చేస్తారండి. ఆ బొమ్మరాయి అంటారు దాన్ని. ఒక బొమ్మరాయిని తన తండ్రిగా భావించగలుగుతున్నామండి. మొత్తం సృష్టి మొత్తానికి తండ్రి అయినటువంటి భగవంతుణ్ణి మనం విగ్రహంగా భావించడం తప్పెలా అవుతుందండి? అది అపూర్వమైన భావన.
ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహానికి కవిత గారు దండ వేస్తున్నప్పుడు నేను పాదాభివందనం చేసి నమస్కారం చేసినప్పుడు మా మనస్సులో ఉన్నది కృష్ణుడే తప్ప సిమెంటు బొమ్మ కాదండి. బొమ్మ అయితే దండ వేయడం ఏంటండి, బొమ్మ అయితే నమస్కారం చేయడం ఏంటండి, బొమ్మ కంటే మనం గొప్పవాళ్ళమే కదా. వారు శ్రీకృష్ణుడు అనుకుని చేశాము తప్పితే బొమ్మ అనుకుని చేయం కదా. అందుకని హిందువుల విగ్రహారాధనని ఎవరు ఆక్షేపించినా మూర్ఖత్వం కింద లెక్క. మనం భగవంతుడిని విగ్రహంగా భావిస్తున్నాం. విగ్రహాన్ని భగవంతుడు అనుకోవట్లేదని భగవంతుడిని విగ్రహంగా భావించి చేస్తున్నాం. మనకు విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి అలా ఉన్నంతసేపు మనం అర్చన చేస్తున్నప్పుడు విగ్రహం విష్ణువే. ఎంతవరకు ఈ పూజ? నీలో ఉన్న విష్ణువును తెలుసుకునేంత వరకు. ఆ తెలుసుకోవడమే భగవద్గీత. తెలుసుకోకపోతే నేను నాది అనే మాటే. అందుకే ఆ కారణాలతో యుద్ధం చేయమన్నాడు అర్జునుడు. నువ్వేం కారణం చెబుతున్నావు? నీకు చదువు చెప్పిన గురువుగారు కాబట్టి, నీకు మేనమావ కాబట్టి, నీకు తాతగారు కాబట్టి, నీకు తమ్ముడు కాబట్టి, నీకు మనవడు కాబట్టి యుద్ధం చేయను అంటే వీళ్ళు కాకపోతే చేస్తావుగా. అది ప్రశ్న. అక్కడ చేశాడు కూడా. ఎందుకంటే ఈ కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది? చివరిలో ఎప్పుడో జరిగింది. అంతకుముందు రాజసూయ యాగం చేశారా లేదా ఈ పెద్ద మనుషులు? రాజ్యం పంచుకుని ఇంద్రప్రస్థం రాజధానిగా ధర్మరాజు రాజ్యపాలన చేసినప్పుడు శిశుపాల వధకి పూర్వం రాజసూయ యాగం చేశారు కదా. రాజసూయ యాగం అంటే ఏమిటి? రాజ్యమంతా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం, అంతే కదా. అందుకని రాజులు దండయాత్ర చేసి చిన్న చిన్న రాజులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. దాని కొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళేవారు. భీముడు ఒక దిక్కుకి, అర్జునుడు ఒక దిక్కుకి, నకుల సహదేవులు చెరో దిక్కుకి వెళ్ళారు. 4 దిక్కులకి 4గురిని పంపించారు. ధర్మరాజు ఒక్కడే ఇక్కడ కూర్చున్నాడు. ఆయా రాజ్యాలకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? ధర్మరాజు వారు రాజసూయ ఏం చేస్తున్నారంటే ఇదేం పెళ్లి కాదు, పెళ్లి రోజు కాదు, మీరు పార్టీకి రండి అన్నారు. కుదరదు అలాగా. మా అధికారాన్ని మీరు ఒప్పుకుంటే కానుకలివ్వండి, లేకపోతే సిద్ధంగా ఉన్నాను, ఇదిగో ఖడ్గం, లేదా రండి తేల్చుకుందాం, అంతే రాజసూయం లెక్క. దాని అర్థమేది. అందుకని వెళ్ళారు, రాజసూయం చేశారు. అప్పుడు సరిగ్గా ఇదే అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, సహదేవుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు. ఈ జయించినటువంటి రాజులందరూ ఉన్నారు కదా. మరి ఆ జయించేటప్పుడు రాజసూయాగం చేసేటప్పుడు అర్జునుడికి నేను యుద్ధం చేయను, అహింస పరమోధర్మక అనే భావన ఎందుకు కలగలేదండి? అందులో మేనమామ లేరు, గురువులు లేరు, తమ్ముళ్ళు లేరు, మనవాళ్ళు లేరు. విషయం అది. అంటే వేరే వాళ్ళు అయితే వేసేస్తావు శుభ్రంగా, మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలా రుచి పడిపోతావు. ఇది భగవద్గీత. మనమేమైనా అలవాటు చేసుకుంటే దేశం అంతా బాగుంటుంది. బయట వాళ్ళు ఎవరైనా నేరాలు చేస్తే మనం ఏమంటామంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? మన కన్న కొడుకు నేరం చేస్తాడు, మంచం కింద దాచేస్తామండి. మహాదుర్మార్గులం మనం. మంచం కింద దాచేస్తాం. మా అబ్బాయి కదండి, మా అబ్బాయి కదండి, మా అబ్బాయిని మేము కాపాడపోతే ఎవరు కాపాడతారండి? వేరే వాడు ఎవడన్నా నేరం చేస్తే వాడికి తగిన శిక్ష వేయలేదని ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, మొత్తం సిఐఏ వ్యవస్థని, మొత్తం అంతా సిబిఐని అన్నింటినీ నిందిస్తామా? మన వాళ్ళు ఇంట్లో నేరం చేస్తుంటే మాత్రం మా వాడు కాకిపిల్ల కాకి ముద్దు ఏం చేస్తామని కొడుకుని కూతుర్ని కాపాడుకుంటామా? వేరే వాళ్ళు ఎవరైనా దుర్వ్యసనాల పాలైతే దూషణ చేస్తామా? మన వాళ్ళు దుర్వ్యసనాల పాలైతే ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు. ఎంత గొప్ప డైలాగో. అంటే ఈ రోజుల్లో అందరూ ఉంటే నీ కూతురు కూడా ఉండొచ్చా, నీ కొడుకు కూడా ఉండొచ్చు. గోమ్మే కొట్టేసి చెప్పొద్దు ముందు ఇంట్లో ఉంటావా పోతావా అని. చెప్పలేమండి, మనం దాచేస్తామండి అక్కడ. ఎప్పటికైనా మారకపోతే మారడమ్మా, నువ్వు మారాలి, వాడు మారడం. పైగా మన కర్మ కొద్దీ ఇంకేం చేస్తాం? కొడుకు తాగుతాడని తెలుసు, తిరుగుతాడని తెలుసు, వేరే సంబంధాలు కూడా ఉన్నాయని తెలుసు. ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తామంటే అత్తమావలం పెళ్లి చేస్తే వాడే బాగుపడతాడు. ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకోట్లేదు. అంటే మన బాధ్యతని కోడల మీద గెంటేయడం అన్నమాట. మన ఆలోచన అలాగే ఉంటుంది. పెళ్లి చేస్తే వాడు బాగుపడతాడా? 25 ఏళ్ళు నువ్వు నీ మొగుడు కలిపి పెంచారే పిల్లల్ని, ఇప్పుడు బాగుపడిన వాళ్ళు అమ్మాయి వల్ల బాగుపడతాడండి? తోసేయడం, రెస్పాన్సిబిలిటీ తోసేయడమే. చేసుకున్నవాడు చూసుకోవాలండి అని. అంటే మన పిల్లల్ని బాగు చేసుకోవడం మనం బాధ్యత వహించాం. లేదు, కనీసం మేము ఓడిపోయామని ఒప్పుకోవాలి కదా. నిజమేనండి, మా కర్మ, మేము ఓడిపోయాం, మా వాడు ఇలాంటి వాడు, మీరు ఇస్తే పిల్లలు ఇవ్వండి, లేతే లేదు. వాళ్ళు తెలుసుకుంటారు కదా. అయినా సరే ఇస్తామండి, మా అమ్మాయికి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయని దొందే గొడవలైన విషయం ఇద్దరు తెలుసుకుంటారు. వీళ్ళ ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు కదా. స్త్రీలు పురుషులు సమానం అంటే ఏ విషయంలో? వంకర విషయాల్లో, సరైన విషయాల్లో కాదండి. వారు తాగారు, వీరు తాగుతారు, వారు తిరిగారు, వీరు తిరుగుతారు, వారు పబ్బు క్లబ్ అంటారు, వీరు పబ్బు క్లబ్ అంటారు. నమశివాయ. మొత్తం ప్రపంచం అంతా చెడిపోయింది. అంటే మన తప్పులు మనం దాచుకుంటామండి. బయట వాళ్ళ తప్పులను, ఎదుటి వాళ్ళ తప్పులను బయటపెడతాం మనం. అదే ప్రవృత్తి మనలో ఉన్నా మనం ఆలోచించాం. ఈ నేను నానేది వదులుకోవడమే. ఐశ్వర్యాగం చేసేప్పుడు 4 దిక్కుల్లో ఉన్న రాజుల్ని జయించేసినప్పుడు అందరినీ పట్టుకొచ్చి ఏనుగులు గుర్రాలు కప్పాల కింద తెచ్చేసారా? అప్పుడు మీకు అహింస ఎక్కడా గుర్తు రాలేదు పాపం. ఇక్కడ వేరే వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చేసరికి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తే మాకు అక్కడ మనం బెంగట్టేసుకుంటాం. మా వాళ్ళు అనే దానికి అర్థమేమిటి? అందుకని ఈ అహంకార మమకారాలను వదులుకోవడమే భగవద్గీత. దానికోసమే మొట్టమొదటి శ్లోకమే మనకి భగవద్గీత యొక్క సారాంశంగా మనం గ్రహించాలి. అందుకే ఆ శ్లోకం చూడండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే
కురుక్షేత్రే కురు, 2 మాటలు తీసుకుంటే ధర్మం కురు, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. అదే భగవద్గీత. మిగిలిన ప్రపంచం అంతా ఎలా ఉందో నీకు అనవసరం, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. మారేది మారుతుంది, లేనిది లేదు, నువ్వు కనీసం ఆనందంగా ఉంటావు, నా పని నేను చేశాను కదా అని. మనం ఎంత చిన్న స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, మన పని ఏదో తెలుసుకుని అది మనం సక్రమంగా చేస్తే భగవద్గీత సారాంశం అంతా మనకు అర్థమైనట్టే. నిత్యము షోడశోపచారాలతో దైవ పూజ మనం చేసినట్టే.